హలో లవ్లీ కిచెన్ ఫాలోవర్స్, ఈరోజు గోధుమ పరమాన్నం తయారీ విధానాన్ని తెలుసుకుందాము. దానికోసం మనం 4 గంటల ముందుగా గోధుమల్ని నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న గోధుమల్ని శుభ్రంగా కడుక్కొని ఇట్లా పక్కకి ఉంచుకోవాలి. వీటిని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఉన్న గోధుమలన్నిటినీ మనం ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ గోధుమలు మనం మిక్సీ పట్టడానికి ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. ఈ వాటరు, ఈ తడి సరిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా వేసేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసేటప్పుడు గోధుమలు మరీ సన్నగా రవ్వలాగా చేయకూడదండి, కొంచెం బరకగా గోధుమలలాగా చేయాలి. చూసారు కదండి, ఈ విధంగా చేసుకోవాలి, మరీ సన్నగా చేయకూడదు. ఈ మిశ్రమాన్ని మనం ఒక కుక్కర్ గిన్నెలోకి 1కి 2 చొప్పున వాటర్ వేసుకొని ఉంచుకోవాలండి. తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి వేయటం వల్ల మనం కుక్కర్ విజిల్స్ పెట్టేటప్పుడు పొంగకుండా ఉంటుంది, మెత్తగా ఉడుకుతుందండి. ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదండి, మనకి ఇప్పుడు 6 విజిల్స్ వచ్చేసింది. దీనికోసం నేను 150 గ్రాముల బెల్లాన్ని తీసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకున్నానండి. వీటిని ఇప్పుడు వాటర్లో కరిగించుకోవాలి. ఈ విధంగా కరిగించేసుకోవాలి. కరిగించి పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనము ముందుగా ఉడికించుకున్న గోధుమ మిశ్రమాన్ని గిన్నెలో వేసి ఈ విధంగా తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకోవాలి. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన గోధుమ పరమాన్నం దసరా నవరాత్రుల్లో, శ్రావణ మాసంలో ఎక్కువగా చేస్తారండి. ఈ గోధుమ పరమాన్నానికి, అన్నం పరమాన్నానికి కానీ 1కి 6 గ్లాసుల చొప్పున పాలను తీసుకోవాలండి. అది కొలత అండి. చూసారు కదండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను 6 కప్పుల పాలను తీసుకుంటున్నాను. మీరు గోధుమలు దేంతో అయితే తీసుకున్నారో ఆ కప్పుతోనే పాలను తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. నాకు ఇంకా కొంచెం గోధుమలు ఉడకాలండి, అందుకే నేను 2 నిమిషాలు ఇంకొంచెం ఉడికించుకుంటున్నాను. చాలా సులువుగా అయిపోతుందండి గోధుమ పరమాన్నం. కొద్దిగా ఇలాచీ పొడి, ఇలాచీ తొక్కతో వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుందండి. తర్వాత మనం ఇందాక కరగబెట్టుకున్న బెల్లం పాకాన్ని వీటిలో వేసేసి మరగనివ్వాలండి. చూసారు కదండి, ఈ విధంగా చేయాలి. ఇది చల్లారిన తర్వాత దగ్గర పడుతుందండి. చూసారు కదండి, మంచి బంగారు రంగులోకి పరమాన్నం రెడీ అయిపోయింది. మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసేసి కలియబెట్టి దింపడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, తొందరగా సులువుగా చేసుకోవచ్చు ఈ పరమాన్నాన్ని. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.